హలో డాక్టర్. హాయ్. డాక్టర్ రీసెంట్‌గా లాస్ట్ 6 మంత్స్ నుంచి చూసుకుంటే వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ అనేది కామన్ అయిపోయింది. ఆ బాడీ పెయిన్స్ కూడా 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ దాకా ఉంటున్నాయి. అండ్ దానికి వాళ్ళు చాలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తున్నారు. అసలు ఇది ఎందుకొస్తుంది? దేనివల్ల వస్తుంది? ఎందుకు తగ్గట్లేదు? సో, మనకు ఈ ఇయర్ కంటే ముందు గూడా వైరల్ ఫీవర్స్ ఉండేవి. ఎస్పెషల్లీ చికున్ గున్యా అంటాము. అది హ్మ్. గూడా ఒక వైరల్ ఫీవర్. చాలా హ్మ్. వైరల్ ఫీవర్స్ ఉండేవి. సో, ఈ ఇయర్‌కి, లాస్ట్ ఇయర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది వైరల్ ఫీవర్స్‌లో. హ్మ్. సో, లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేదంటే వైరల్ ఫీవర్ వచ్చేది. కొన్ని మెడిసిన్స్ వాడితేనో, అట్‌లీస్ట్ స్టెరాయిడ్స్ వాడితేనో కంప్లీట్‌గా తగ్గిపోయేది. హ్మ్. కాకపోతే ఈ ఇయర్ సినారియో చాలా డిఫరెంట్‌గా ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో హ్మ్. గూడా ఉంది. హ్మ్. బట్ ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చాలా ప్రివలెంట్‌గా ఉంది. ఏంటంటే ఇది ఒక కొత్త వేరియంట్. హ్మ్. సో, మనము కోవిడ్ వచ్చినప్పుడు ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ అని డిఫరెంట్ వేరియంట్స్ అని ఎలా చెప్పుకున్నామో, మేబీ థిస్ ఈస్ ఆల్సో న్యూ వేరియంట్ అన్నమాట. ఈ ఓకే. చికున్ గున్యాలో. ఈ వేరియంట్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో ఉంది. ఎవరైతే అక్కడికెళ్ళి వస్తున్నారో వాళ్ళకి గూడా వస్తుంది. హ్మ్. సో, ఈ వేరియంట్‌ని ఎలా గుర్తుపెట్టడం అంటే సివియర్ పెయిన్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో గాని, మగవాళ్ళలో గాని. అంతే గాకుండా ఇక్కడ బటర్‌ఫ్లై ప్యాచ్ ప్యాచెస్ వస్తుందన్నమాట. వస్తున్నాయి. అవును. బాగా బటర్‌ఫ్లై ప్యాచ్ వస్తుంది. హ్మ్. సివియర్ పెయిన్స్ పెయిన్స్ ఉంటాయి. ఉంటున్నాయి. సో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో. మగవాళ్ళలో అయితే అట్‌లీస్ట్ 3 మంత్స్ టు 4 మంత్స్ ఉంటున్నాయి. హ్మ్. ఆడవాళ్ళలో అయితే 6 మంత్స్ అయినా కూడా తగ్గట్లేదు. స్టెరాయిడ్స్ వాడినన్ని రోజులు కంట్రోల్‌లో ఉంటుంది. తర్వాత తగ్గిపోదు. మళ్ళీ పెరగట్లేదు. కానీ స్టెరాయిడ్స్ వాడితే అవి చాలా ఎఫెక్ట్ అవుతాయి కదా డాక్టర్. రైట్. ఫీవర్. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ చాలా డేంజరస్. పెయిన్ హ్మ్. కిల్లర్స్ వల్ల ఏమవుతుందంటే అడిక్షన్ ఫార్మ్ అవుతుంది. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. నర్వ్ డ్యామేజ్ అవుతుంది. లివర్ డ్యామేజ్ అవుతాయి. అదే స్టెరాయిడ్స్ వాడితే ఏమవుతుందంటే మీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మళ్ళీ అన్ని డ్యామేజెస్ స్టార్ట్ అయితాయన్నమాట. అవి మంచిది కాదు. సో, వాళ్ళకి తెలిసినా కూడా చాలామంది వాడుతున్నారు. కొంతమంది తెలివైన వాళ్ళు మాత్రం హోమియోపతికొస్తున్నారు. హోమియోపతిలో నాకు ఎవ్రీ డే 1 ఆర్ 2 కేసెస్ కంపల్సరీ ఉంటున్నాయి. సో, తగ్గట్లేదు. ఆడవాళ్ళలో కొంచెం కష్టమవుతుంది ట్రీట్ చేయడం. మగవాళ్ళలో కొంచెం బెటర్‌గా ఉంటుంది. కాకపోతే హోమియోపతిలో ఏంటంటే డిఫరెంట్ పీపుల్‌కి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పొద్దున్న లేస్తే పెయిన్స్ ఎక్కువుంటున్నాయి. కొంతమందికి రాత్రి పూట ఎక్కువుంటున్నాయి. కొంతమందికి చలి పెరిగే కొద్దీ హ్మ్. పెయిన్స్ పెరుగుతున్నాయి. ఫీవర్ కొంతమందికి వచ్చిపోతుంది. ఫీవర్ వచ్చి పోతుంది. సింప్టమ్స్‌ని బట్టి మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇస్తే ఏమవుతుందంటే చాలా మందికి మంచి రిలీఫ్ దొరుకుతుంది. మంచి రిలీఫ్ అంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. మనము పెయిన్ కిల్లర్ జోలికి పోకుండా, స్టెరాయిడ్ జోలికి స్టెరాయిడ్స్ యూజ్ పోకుండా కొన్ని చేయకుండా. మేబీ అట్‌లీస్ట్ 200-300 కేసెస్ నేను ఈ 3 మంత్స్‌లోనే చూసాను. హోమియోపతి చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది ఈ కేస్‌లో. అంటే ఈ బాడీ పెయిన్స్ అనేది ఇవన్నీ కంప్లీట్‌గా తగ్గిపోతాయా డాక్టర్? రైట్. హోమియోపతి మెడిసిన్స్ యాహ్! ఇస్తే? డెఫినెట్‌గా అండి. సో, ఎన్ని రోజులు తగ్గుతాయనేది మళ్ళీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆన్ అన్ ఓకే. యావరేజ్ సో, 20 డేస్ టు 30 డేస్ ఒక పేషెంట్ నిన్ననే వచ్చారనమాట. హ్మ్. మెడిసిన్ తీసుకున్నారు. 30 డేస్‌కి ఎళ్ళిపోయారు. కర్నూల్‌లోనే ఎక్కడో ఉంటారు. రెగ్యులర్‌గా వాడుతున్నాం సార్. వాళ్ళేంటంటే తగ్గట్లేదు అనుకోని. ఎవ్రీ వీక్ ఫోన్ చేసేవాళ్ళు. సార్ తగ్గట్లేదు. తగ్గుతుంది మెడిసిన్ వాడండి. 3 వీక్స్ తర్వాత ఏందంటే కంప్లీట్‌గా తగ్గిపోయాయి. ఓకే. మళ్ళీ రీసెంట్‌గా వచ్చారు. నిన్ననే వచ్చారు పేషెంట్. సార్ మాకు ఫస్ట్ 2 వీక్స్, 3 వీక్స్ తగ్గలేదు. మళ్ళీ కంప్లీట్‌గా తగ్గిపోయాయి. 3 వీక్స్ నుంచి మా ఫాదర్ వాడుతున్నారు. మా ఫాదర్‌కి తగ్గిపోయింది. మా హ్మ్. మదర్ హోమియోపతి వాడలేదు. సో, ఈ హోమియోపతి మెడిసిన్ అనేది ఎన్ని మంత్స్ వరకు ఇస్తారు డాక్టర్? మనం ఏంటంటే కంప్లీట్‌గా రికవర్ అయ్యేంత వరకు. అది డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఆడవాళ్ళలో ఏమవుతుందంటే 2-3 మంత్స్ వాడాల్సొస్తుంది. హ్మ్. మగవాళ్ళలో కొంచెం ఈజీగా ఈజీగా. హ్మ్. రిలీఫ్ వస్తుంది. సో, అది మనం చెప్పలేమనమాట. సో, మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత మంచిగా రికవర్ అయితే ఆ తర్వాత ఒక 1 మంత్ వాడి వదిలేయమని చెప్తున్నాము. హ్మ్. 1 మంత్ తర్వాత రాదని కాదు. సో, రేర్ కేసెస్‌లో రావచ్చు. హ్మ్. బట్ హోమియోపతి మెడిసిన్ వల్ల ఏంటంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రిలీఫ్ కూడా బాగానే ఉంటది. అది మెయిన్. ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. బోత్ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో. ఫర్ సపోజ్ నేనున్నాను. నాకొక 1 మంత్ మెడిసిన్స్ ఇచ్చారు. నాకు కొంచెం తగ్గినట్టుంది. సో, సేమ్ డోస్ మళ్ళీ ఇస్తారా? లేకపోతే డోస్ తగ్గించేదని ఇస్తారా? హోమియోపతిలో డోస్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. సో, హ్మ్. డోసు ఎంత ఇస్తాము అనే దానికి చాలా క్రైటీరియా ఉంటుందనమాట. హ్మ్. సో, మనము స్ట్రక్చరల్ చేంజెస్ అంటాము, ఫిజియోలాజికల్ చేంజెస్ అంటాం, సైకలాజికల్ చేంజెస్ అంటాం. సో, ఒక ఫీవర్ వచ్చిందంటే 3 ప్లేన్స్‌లో మనం చేంజెస్ చూస్తాం. కొంతమందికి జాయింట్లు బాగా పెరిగిపోతాయి, స్వెల్లింగ్ అయితుంటాయి. వాళ్ళకి వేరే డోస్ ఉంటుంది. లో హ్మ్. పొటెన్సీస్ ఇస్తామనమాట. హ్మ్. కొంతమందికి ఫిజియోలాజికల్ చేంజెస్ ఎక్కువుంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది, రెస్పిరేషన్ వాళ్ళకి డోస్ వేరే. కొంతమందికి సైకలాజికల్ చేంజెస్ చాలా అజిటేట్ అయిపోతారు. లేకపోతే డిప్రెషన్‌లోకెళ్తారు. వీళ్ళకి డోసేజ్ వేరే ఉంటుందనమాట. సో, డోసేజ్ అనేది హోమియోపతిలో ప్యూర్‌లీ సబ్జెక్టివ్.
ఆ పర్సన్‌లో, ఆ టైంలో సో, ఎంత అక్యూట్‌గా ఉంది, ఎంత క్రానిక్‌గా ఉంది. డల్ పెయిన్స్ ఉన్నాయనుకోండి డిఫరెంట్ మెడిసిన్. సివియర్ పెయిన్స్ ఉన్నాయనుకోండి డిఫరెంట్ మెడిసిన్, డిఫరెంట్ డోసేజ్. సో, డోసేజ్ అనేది ఆ పేషెంట్‌ని బట్టి, ఆ పేషెంట్స్ సిట్యుయేషన్‌ని బట్టి, ఆ పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతున్న దాన్ని బట్టి ఉంటుంది తప్పితే మనకు తగ్గిస్తారా, పెంచుతారా అనే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదనమాట. జస్ట్ సిట్యుయేషన్ బట్టి ఇవ్వాలి. అందుకే మనం హోమియోపతిని డైనమిక్ మెడిసిన్ అంటాం. సో, ఓకే. అలోపతి లాగా ఫీవర్ వచ్చిందా? ఇంత వెయిట్ ఉందా? ఇంత వెయిట్ ఎంత ఉన్న వాళ్ళకి ఇన్ని గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్ పారాసిటమాల్ అలా ఉండదు. సో, ప్యూర్‌లీ సబ్జెక్టివ్. సో, ప్యూర్‌లీ కాంటెక్స్ట్ బేస్డ్ అనమాట డోసేజ్ అనేది. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి.